కార్పొరేషన్లు అయిన సందర్భంగా 3 కార్పొరేషన్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు అందరం కూడా ఈరోజు కమిషనర్ సార్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో మా ముఖ్య అంశాలు ఏమున్నాయంటే, ఈ కార్పొరేషన్లు అయిన విధంగా ఏవైతే ఇప్పుడు ఎంఎంసీ కావచ్చు, సైబరాబాద్కి సంబంధించిన కావచ్చు, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా మ్యాక్సిమం ఇక్కడనే ఉన్నాయి. ఇది కాక ఏవైతే 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కొత్తగా విలీనమైనాయో, దాంతోపాటు ఎగ్జిస్టింగ్ ఉన్న సర్కిల్స్లలో కూడా కొత్త సర్కిల్స్ అనేది ఓల్డ్ జిహెచ్ఎంసీలో ఏర్పడినాయి. వీటన్నిటికీ కొత్తగా నూతనంగా ఏవైతే అయినాయో అన్నిటికీ కూడా రివైజ్ బడ్జెట్ అనేది మ్యాండేటరీ ఉన్నది. ఆ రివైజ్ బడ్జెట్ అనేది ఇప్పటి వరకు కూడా కాలేదు. మేము పలుమార్లు కమిషనర్ సార్ గారిని, స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా కలవడం జరిగింది. రిప్రజెంటేషన్లు కంటిన్యూ 1 మంత్ నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ టెక్నికల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అప్డేట్ కాలేదు. రివైజ్ బడ్జెట్ వస్తేనే ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీలో ఉన్న ఫైల్ అన్న అక్కడ ట్రాన్స్ఫర్ చేసి వాటికి రివైజ్ బడ్జెట్ వేస్తేనే మాకు వర్క్ ఆర్డర్స్ వస్తాయి, ఈఆర్పీ వస్తుంది, డబ్ల్యూఎంఎస్ వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇలా బిల్ సబ్మిట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్నికల్ అవన్నీ ఈఆర్పీ కానీ, రివైజ్ బడ్జెట్ కానీ, డబ్ల్యూఎంఎస్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల మా బిల్స్ అనేది కూడా గత 3 నెలల నుంచి సబ్మిట్ చేయలేకపోతున్నాం. ఇంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మాకు 99 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అవని చెప్పేసి వర్కులు చేయండి అని మా కాంట్రాక్టర్లు అందరికీ కూడా ఇప్పుడు డీసిల్టింగ్ వర్కులు నడుస్తున్నాయి. అన్నిటికీ కూడా చేయకుంటే నోటీసులు ఇస్తున్నారు. బట్ చేసిన పనులకు బిల్లులు కూడా సబ్మిట్ చేయడానికి మాకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాం. ఇది కాకుండా ఇంక ఇప్పుడు ఉగాది ఉన్నది, రంజాన్ ఉన్నది, పెద్ద ఫెస్టివల్ ఉన్నాయి. లేబర్లకు కూడా మేము పెద్ద ఎత్తున పేమెంట్ ఇచ్చుకోవాలి, మెటీరియల్ పేమెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. ఇయర్ మొత్తం చేసిన ఉత్తర ఎంతనైతే మేము తెచ్చుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. దానికి ఇక పేమెంట్ కూడా మాకు ఇచ్చే పేమెంట్ ఏదో విధంగా థ్రెడ్స్లో ఇస్తారు, డైరెక్ట్ పేమెంట్ కూడా ఇస్తలేరు. కానీ ఆ పేమెంట్ కూడా మాకు ఇప్పటి వరకు లేదు. కనీసం జనవరి, ఫిబ్రవరిలో ఏం బిల్స్ అనేటివి లేవు. టెక్నికల్ ఇష్యూ వల్ల బిల్లులు కూడా సబ్మిట్ కాలేవు. కనీసం డిసెంబర్ ఎంత ఉంటే అంతవరకైనా టిల్ డేట్ వరకు పేమెంట్ ఇయర్ అంటే కూడా దాని మీద కూడా సరైన జవాబు అనేది ఇవ్వడం లేదు. ఏవైతే కొత్తగా టెండర్స్ వచ్చి మేము అగ్రిమెంట్ చేయించుకోవడానికి 1.5% ఈఎండి అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఆన్లైన్లో పే చేయాలి. ఆ సాఫ్ట్వేర్ కూడా వస్తలేదు, అలా ఈఎండి కూడా తీసుకుంటలేదు. మళ్ళీ మాకు ఒక వర్క్ ఆర్డర్ లేదు, అగ్రిమెంట్ లేదు, అన్నీ లేకుండా పనులు చేయండి అంటారు. చేసిన పని మాత్రం బిల్లులు ఇస్తలేదు. ఇప్పుడు లాస్ట్ రిప్రజెంటేషన్ మళ్ళీ 3 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము శనివారం వరకు వెయిట్ చేస్తాము. అంత లోపల ఇప్పుడు ఉగాది, రంజాన్ అనేది ఉన్నది. ఈ వచ్చే శనివారం వరకు 21st వరకు మాకు ఏదైనా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే వచ్చే సోమవారం 23వ తారీఖు రోజు మళ్ళీ మేము ఇక్కడనే హెడ్ ఆఫీస్ దగ్గర అందరం కాంట్రాక్టర్లు మీటింగ్ పెట్టుకొని 3 కార్పొరేషన్లకు సంబంధించినవి వర్కులు ఎన్నైతే ఆన్గోయింగ్ ఉన్నాయో అన్నిటి కూడా స్వచ్ఛందంగా బంద్ చేద్దామని చెప్పేసి మేము నిశ్చయించుకుంటున్నాము. ఆల్రెడీ అందరితో కూడా మాట్లాడుతున్నాము. మాకు శనివారం లోపల రివాల్యుయేషన్ కానీ, పెండింగ్ పేమెంట్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో జరగకపోతే ఖచ్చితంగా జరుగుతున్న 99 డేస్ ప్రోగ్రామ్ కావచ్చు, మిగతా ఎగ్జిస్టింగ్ ఏవైతే డీసిల్టింగ్ వర్కులు ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా కాంట్రాక్టర్లు అందరం కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. మాకు అడుగున బిల్లుని పంపివేయడానికి డిలేనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు టెక్నికల్ ఈఆర్పీ లేకుండా మాకు వర్క్ మోడల్ సిస్టమ్ రాకుంటే ఈఆర్పీ వెళ్ళదు. ఇక్కడ ఒక నెల రోజులు డిలే అవుతుంది. ఆడిట్ సెక్షన్ వెనక ఎప్పుడైతే హెడ్ ఆఫీస్ నుంచి పేమెంట్ ఆర్డర్ అని ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి అవుట్వర్డ్ చేయడం లేదు. ఏంది అని ఆడిట్ సెక్షన్ ఎలా అడిగితే మాకు స్టాఫ్ అవైలబుల్ లేరు, స్టాఫ్ సరిగ్గా లేరు అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. ఒక కమిషనర్ సార్ ఆర్డర్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఎంబడే అక్కడ నుంచి బిల్స్ అనేది హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాల్సినది ఉంటుంది ఆ నెల వరకు. కానీ వాళ్ళు కనీసం నెలన్నర టైం తీసుకుంటున్నారు ఫార్వర్డ్ చేయడానికి. ఏదంటే స్టాఫ్ లేరు అంటారు. అది కాకుండా రీసెంట్లీ ఇప్పుడు అందరూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ట్రాన్స్ఫర్లు కావడం జరిగింది. అది కూడా ఒకటి సాకు లేక చూపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి పని రాదు, అది రాదనే ఉద్దేశంతో ఇక ఎన్నో రకాలుగా కాంట్రాక్టర్ని బిల్లులు ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.